తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఏది తినాలన్నా సామాన్యుడు వణికిపోతున్నాడు. హోటల్ ఫుడ్ నుంచి ఇంట్లో వాడే నిత్యావసరాల వరకు అన్ని కల్తీమయమవుతున్నాయి. నూనె, టీ పొడి నుంచి సర్ఫ్, గుడ్ నైట్ కాయిల్స్ వరకు, అల్లం పేస్ట్ నుంచి లడ్డూ వరకు దేన్ని వదిలిపెట్టడం లేదు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కాసులు కక్కుర్తిలో కల్తీ రాయిలు చెలరేగిపోతున్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు వరుసగా దాడులు చేస్తూ కల్తీ మాఫియాలు గుట్టురట్టు చేస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని మైలర్ దేవర్పల్లిలో కల్తీ ఆహార తయారీ కేంద్రాలపై దాడులు చేశారు పోలీసులు. కెమికల్ కలర్స్ మిక్సింగ్ చేసి కల్తీ మోతిచూర్ లడ్డూలు తయారు చేస్తున్నారనే సమాచారంతో రైడ్స్ చేశారు. సుబన్ కాలనీ, లక్ష్మీగూడ ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణంలో ప్రమాదకర కెమికల్స్ తో తినుబండారాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దాడులో లక్కీ ఫుడ్స్, జీ ఫుడ్స్ ఓనర్ అబ్దుల్ హక్ కమరుద్దీన్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక వీరి నుంచి సుమారు 1,10,000 రూపాయలు విలువైన పాడైపోయిన వస్తువులు, కెమికల్స్, కలర్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో గడువు ముగిసిన వెనిలా పౌడర్ ఫ్లేవర్, సోడియం బెంజోయేట్ 10 కిలోలు, రాస్ దితిజుజిబెర్రీ, రెడ్ కలర్, లెమన్ ఎల్లో కలర్, 98 బాక్సుల మోతిచూర్ లడ్డూలు, విడిగా ఉన్న మరో 35 కిలోల లడ్డూ పదార్థం ఉన్నట్లు తెలిపారు పోలీసులు. ప్రజలు ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీసీపీ హెచ్చరించారు. మొన్నటికి మొన్న వట్టినాగులపల్లిలో భారీగా కల్తీ వంట నూనె, గోధుమ పిండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వట్టినాగులపల్లిలోని ఇందిరమ్మ కాలనీలో ఎస్ఓటీ పోలీసులు మెరుపు దాడుల్లో 5,000 లీటర్లు కల్తీ వంట నూనెతో పాటు 5 టన్నుల గడువు ముగిసిన గోధుమ పిండిని స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ కు చెందిన బన్వర్రామ్, అశోక్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివిధ కంపెనీలకు సంబంధించిన గడువు ముగిసిన నూనె, గోధుమ పిండి తీసుకొచ్చి కొత్త బ్రాండ్ పేరుతో నిందితులు అమ్ముతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. గడిచిన వారం రోజులు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కల్తీ వ్యవహారాలను పోలీసులు గుట్టురట్టు చేశారు. బంజారాహిల్స్ లోని ఫ్రైడ్ డైరీ పేరుతో నిర్వహిస్తున్న యూనిట్ పై దాడి చేసి 3,000 కిలోల కల్తీ నెయ్యిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ ఆయిల్, వనస్పతి కలిపి నెయ్యిను తయారు చేసి పలు హోటళ్లు, ఫంక్షన్ హాల్స్ కు సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. అలాగే సనత్ నగర్ లోని ఫాతేనగర్ లో కల్తీ టీ పొడిని పోలీసులు గుర్తించారు. రంగులు, కోకపేట కలిపి కల్తీ టీ పొడి తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 120 కిలోల కల్తీ టీ పొడిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కల్తీ టీ పొడిని అసలైన టీ పొడిగా నమ్మించి స్థానిక టీ స్టాళ్లకు, ఇతర డీలర్లకు భారీ ధరలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఇక మరోవైపు లాలాగూడలో నాణ్యత లేని అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మరో కల్తీ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు గుట్టురట్టు చేశారు. లాలాగూడలోని ఝాన్సీ అల్లం వెల్లుల్లి పేస్ట్ గొడౌన్ పై దాడి చేశారు. సుమారు 1,915 కేజీల కల్తీ అల్లం పేస్ట్, నిల్వ ఉంచేందుకు వాడే ఎసిటిక్ యాసిడ్, కాన్సమ్ గమ్, ప్యాకింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. గొడౌన్ యజమాని వెంకటేశ్వర్లతో పాటు సూపర్వైజర్ వినోద్ సహా మరో 2 కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో కల్తీ ఫామ్ ఆయిల్ వ్యవహారం బయటపడింది. గుంటూరు నుంచి వచ్చిన ట్యాంకర్లు గుట్టు చప్పుడు కాకుండా కల్తీ చేసి లాస్ ఆయిల్ ను డబ్బాల్లో ప్యాక్ చేసి అమ్ముతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కల్తీ కేంద్రాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కల్తీ పదార్థాలు తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఎక్కడైనా కల్తీ జరుగుతున్నట్లు తెలిస్తే తమకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు సూచిస్తున్నారు.